మా నాన్నగారికి వాళ్ళ ఫ్రెండ్ ద్వారా ఎవరో చెప్పారంట. వాళ్ళ ఫ్రెండ్ ఏంటి మీ అబ్బాయి ఇలాగా అలాగా అని చెప్తే ఒకరోజు నైట్ వచ్చి నన్ను గోపు మీద కుట్టారు. కొడితే ఏంటి ఏమైందని మా అమ్మగారు అడిగితే వీడు ఎలాగంటే అలాగంట అని చెప్పి నన్ను మెడ ఇలా పట్టుకొని గోడ కానిచ్చేసారు. వాళ్ళ అమ్మగారు ఫస్ట్ రోజు ఫోన్ చేసి మా పరువు తీసావు, నువ్వు అసలు నాకు పుట్టలేదు అది ఇది అన్నప్పటికీ చాలా బాధపడ్డాడు అబ్బాయి. తన లవర్ని కాదు తన తల్లి గారిని కూడా దూరమే అయిపోయాడు బాబు నా కోసం. నీ కోసం ఒకే రీజన్ ఏంటంటే పిల్లలు కొట్టరు వదిలే అదే రీజన్ జరుగుతుంది. ప్రతి ఒక్కరికి అదే రీజన్ జరుగుతూ ఉంటుంది. మమ్మల్ని చూసి నలుగురు ఏదో అనుకున్న వాడి గురించి ఆలోచిస్తే మేము ఎలా హ్యాపీగా ఉంటాం. అంతే కదా. సూపర్. టూర్స్ ఎట్ వెళ్ళారు మీరు ఎక్కువ? అజ్మీర్ వెళ్ళాం. ఓకే. ఆగ్రా, జైపూర్ చాలానే ఉన్నాయి. సింధు చెప్పాలి ఇంక విషయం. 4 years లో మీ ఇద్దరి మధ్య గొడవలు ఎన్నైనా? ఒక బుక్ నిండిపోయింది. ఆ టైంలో సైకిల్ మీద వచ్చేవాళ్ళు పోలీసు వాళ్ళు. ఓకే. నేను పరిగెత్తుకుంటే పోలీసు వాళ్ళని తీసుకొచ్చాను. ఓహో, ఇంటికి. తన లవర్ని కాదు తన తల్లి గారిని కూడా దూరమే అయిపోయాడు పాప నా కోసం. నీ కోసం తన వాళ్ళ పేరెంట్స్ని కూడా చాలా మట్టికి అంటే నేను ముందు భయపడిపోయాను. అంటే ఇంకా ఫ్యామిలీలో తెలిస్తే వెళ్ళిపోతాడేమో, ఇంకా టైంకి పెళ్ళి అంటే అటు చెప్పుకోలేడు ఇటు చెప్పుకోలేడు. మా ఇద్దరి మధ్య ఈ అండర్స్టాండింగ్ ఉండేది అనేది ఎవరికి తెలియదు. అయితే నేను ఇంకా అబ్బాయి ఉండడు వెళ్ళిపోతాడు అనుకున్న టైంలో నువ్వు ఎందుకు భయపడుతున్నావు, నేను ఎక్కడికి వెళ్తాను, నేను వెళ్తాను నాకు చెప్పానా అంటున్నాడు అని నాకు భరోసా ఇస్తున్నాడు. కానీ నాకైతే నమ్మకం అయితే కుదరలేదు. ఏమోలే ఆ టైంకి పేరెంట్స్ ఇప్పుడు నేను చాలా మంది చూస్తున్నాను, నువ్వు మా మాట వినిపోతే ఇలా అయిపోతావు, మా మాట వినిపోతే అలా అయిపోతావు అంటూ ఉంటారు. ఏమో ఆ టైంకి అలా లొంగుతాడేమో అనుకున్నా. నాకు భరోసా ఇచ్చింది నేను ఆ ఫొటోస్ దగ్గర. ఇంకోటి వచ్చి వాళ్ళ అమ్మగారు ఫస్ట్ రోజు ఫోన్ చేసి మా పరువు తీసావు, నువ్వు అసలు నాకు పుట్టలేదు అది ఇది అన్నప్పటికీ చాలా బాధపడ్డాడు అబ్బాయి. చాలా బాధపడ్డా. పోనీ అమ్మా ఇప్పుడు ఏమైంది, నువ్వు నాతో మాట్లాడవు అంతే కదా అంటే నేను ఈ అబ్బాయిని తిట్టాను. ఆమె ఏదో కోపంలో ఉంది, బాధలో ఉంది, వదిలేసేయి అని చెప్పాను. చెప్తే ఈ అబ్బాయి అన్నాడు, ఈ రోజు మొదలు పెట్టుకొని నీకు ఇష్టం మా ఇద్దరికి యాక్సెప్ట్ చేస్తే నువ్వు నాకు కాల్ చేయి, లేదంటే నీతో నాకు అవసరం లేదమ్మా అని చెప్పి పాపం వాళ్ళ అమ్మగారు కూడా దూరం చేసుకున్నాడు. మరి ఇప్పుడు మాట్లాడుతున్నారా మీ ఇంట్లో వాళ్ళు? స్టార్టింగ్ ఆల్రెడీ 4 years అయిపోయింది కాబట్టి మీది అవన్నీ చెప్తున్నారు ఇప్పుడు. అంటే ఇంట్లో అమ్మ నాన్న వాళ్ళతో ఇప్పుడు మాట్లాడుతున్నారు. అంతే కూడా పర్ఫెక్ట్ మంచిగానే ఉన్నారు. స్టార్టింగ్ ఎవరైనా అంతే కదా, తెలియనప్పుడు కొంచెం రన్నింగ్ మూవ్ అవుతున్నప్పటికీ. అయినా ట్రాన్స్జెండర్ ని పెళ్లి చేసుకుంటున్నారు అంటే కూడా చాలా మంది అబ్జెక్షన్ చెప్పే వాళ్ళే ఉంటారు. కానీ అది చేసుకోరా అమ్మాయికి లైఫ్ ఇవ్వు అనేవాళ్ళు చాలా తక్కువ. ఎక్కడో ఒకరిద్దరు ఉంటారు తప్ప చాలా తక్కువ. ఎందుకంటే మమ్మల్ని అర్థం చేసుకునే వాళ్ళు చాలా తక్కువ. ఎక్కడో అర్థం చేసుకున్న వాళ్ళు మాత్రం ఫ్యామిలీస్లో ఒప్పుకుంటారు. కొన్ని చోట్ల ఇప్పటికీ లైఫ్ లీడ్ చేసే వాళ్ళు చాలామంది ఉన్నారు గత కొన్ని సంవత్సరాలుగా. నేను రీసెంట్గా ఇది విజయవాడలో దగ్గర అనుకుంటా కదా, ఒక ఆమె చనిపోతే అతని భర్త ముసలోడని ఆమెతోనే ఉన్నాడు అని చెప్పేసి మనం చూసాం ఒక వీడియో కదా. అలాంటి వాళ్ళు కూడా ఉన్నారు. సో నిజంగా ఏజెస్కి నేనైతే హ్యాట్సప్ చెప్పాలి. అంటే సొసైటీ నుంచి ఒడిదుడుకులు వచ్చినా, ఫ్యామిలీ నుంచి ప్రెషర్ వచ్చినా, ఏది వచ్చినా సరే తను చేయి వదలకుండా నేను ఉన్నా నీకు అని భరోసా కల్పిస్తున్నాను కదా. సో అలా మాతో ఉండేవాళ్ళు చాలామంది ఉంటారు కాబట్టి మీరు అర్థం చేసుకుంటే బాగుంటుంది. ఇప్పుడు అంటే నాన్న ఇప్పుడు మీ డిగ్రీ చదువుకున్నావు కదా, సో చదువుకున్న తర్వాత ఇప్పుడు ఫ్రెండ్స్ వాళ్ళు వీళ్ళంతా ఉన్నారు కదా, వాళ్ళంతా నీకు టచ్లోనే ఉంటారు కదా, వాళ్ళు ఏమన్నా ట్రాన్స్జెండర్ పెళ్లి చేసుకున్నావు అది దాన్ని? ఫస్ట్ 4-5 ఫోన్లు చేశారు. ఫోన్లు చేసి ఏంట్రా నువ్వేనా, వీడియో చూసారా, నువ్వేనా, నీకే ఫోన్ చేద్దాం అనుకుంటున్నా అది అన్నారు. సరేరా ఏమైందిరా అంట, ఏంట్రా అలాగా ఇలాగా, నీ ప్రాబ్లం ఏంది నువ్వు చెప్పరా, చేసుకునే నన్ను బాగానే ఉన్నాను, నీకేమైంది అంటే, కాదురా కాంటాక్ట్ చేయొచ్చు కదా ఎందుకు అలాగా
సరే ఇప్పుడు ఫోన్ చేసావు ఏంటి అని మాట్లాడి ఇంకా ఎందుకు అనవసరం ఆగుతాను ఇప్పుడు అంటే ఇప్పుడు ఒకరితో లేదు ఇప్పుడు నేను ఎలా ఉంటున్నానో నాకు ఇప్పుడు నేను ప్రశాంతంగా తిని పడుకుంటే హాయిగా ఉండేది నేను. అవును. ఇప్పుడు నేను తిని ఆడు మీద ఆడిస్తే నాకేంది కదా. నేను ప్రశాంతంగా నన్ను నమ్ముకున్నా, నా పిల్లం బాగుంది, నేను బాగున్నా, ప్రశాంతంగా తిన్నా పడుకుంటున్నాను, తిరుగుతున్నా, చాలా అంతవరకు. ఇప్పుడు మమ్మల్ని చూసి నలుగురు ఏదో అనుకున్న వాడి గురించి ఆలోచిస్తే మేము ఎలా హ్యాపీగా ఉంటాం. అంతే కదా. సూపర్. ఏమా ఇప్పుడు వేరే గురించి మనకెందుకు, ఇప్పుడు మా గురించి చాలు. ప్రస్తుతానికి అయితే ఎలాంటి ఇబ్బందులు ఏం లేవు. సో మన సింధు, మీరిద్దరూ ఒకరికి సారీ చెప్పాలని చెప్తారా? ముందు నేనే చెప్తాను. మీ ఇద్దరు కలిసి చెప్తారా? ఎందుకంటే ఒక అమ్మాయిని నువ్వు పెళ్లి చేసుకో అని చెప్పేసి అంటే అబ్బాయి ఇష్టపడ్డాడు, ఓకే అని చెప్పాడు. సో మీ ఇద్దరు పెళ్లి చేసుకున్న విషయం వెళ్ళి వాళ్ళ ఇంట్లో చెప్పేశాడు ఆ అబ్బాయి. ఆ అమ్మాయి కూడా ఒక మనసే కదా. సో ఆ అమ్మాయి దక్కలేదైనా కోపంతో వెళ్ళి ఇంటికాడ చెప్పేసింది మీ గురించి. సో ఇప్పుడు ఆ అమ్మాయి ఇక్కడ ఉన్న హ్యాపీగా ఉండాలని మనం బ్లెస్ చేద్దాం. అండ్ మీ ఇద్దరు కలిసి ఈ వీడియో ద్వారా అమ్మాయికి ఏమైనా చెప్పాలని చెప్తారా? అంటే అమ్మాయి పెళ్లి కూడా అయిపోయింది, పర్లేదు. అంటే ఆ అమ్మాయి పేరు అవసరం లేదు, జస్ట్ ఐఎమ్ సారీ చెప్తే మన చూసే హార్ట్ఫుల్ గా ఉంటుంది అని చెప్పి నాకు అనిపిస్తుంది. ఓకే అంటే నేను చెప్తా ఓకే భార్య తెలియదు కాబట్టి డిసిషన్ నాది కాబట్టి నేను ఓకే డన్. ఓకే, భార్య కోసం ఆలోచించి ఇలా స్టెప్ వేసాను, సారీ. సో ఒకవేళ అతన్ని ప్రేమించిన అమ్మాయి ఎవరైతే ఉందో సో ఆ అమ్మాయికి తను సారీ చెప్పడం జరిగింది. అంటే ఇది చాలా జరిగిపోయింది, ఇప్పటిది కాదు ఇది. కాకపోతే ఏంటంటే ఆమెది కూడా ఒక మనసే కాబట్టి మనం రెస్పెక్ట్ చేస్తాం వాళ్ళని, అంతేనే కదా అని నేను అందుకే అన్నాను. సో నువ్వు హ్యాపీగా ఉన్నావు, తను హ్యాపీగా ఉన్నాడు, కానీ ఆ అమ్మాయి కూడా బాధపడుతుంది కాబట్టి సో ఈ ద్వారా నా సారీ చెప్తే ఆ అమ్మాయి కొంచెం అర్థం చేసుకుంటుంది ఏమో. ఇప్పుడు తను చెప్పిన విషయాలు తనకు అర్థం చేసుకోకపోవచ్చు. ఇప్పుడు నీ హెల్త్ బాగాలేదని అది బాగాలేదని ఇప్పుడు ఆ అమ్మాయి కూడా నేను అర్థం చేసుకుంటుంది కావచ్చు. సో అలా అని అందుకే అడిగాను. సో తప్పుగా అనుకోలేదు మీరు. అది ఇప్పుడు సింధు, ఇప్పుడు నీ గురించి ఏంటంటే ఇప్పుడు నువ్వు పెళ్లి చేసుకున్నావు, తర్వాత మన ట్రాన్స్జెండర్ సమక్షంలో చేసుకున్నావా ఎట్లా అన్నట్టు? లేదు మేడం, ముందు నేను మామూలుగా ఇంట్లోని అంటే మాకు తెలిసిన ఫ్రెండ్స్ కానీ చుట్టాలు కానీ వాళ్ళ ద్వారా ఇంట్లో చేసుకున్నాను. కొన్నాళ్ళు పోయిన తర్వాత మా ట్రాన్స్ కమ్యూనిటీ తెలిసి కొంచెం మా గురువు గారు అరిచారు. మా గురువు గారు వచ్చి ఎందుకు ఇప్పుడు ఈ టైంలో బయట బాగాలేదు ప్రపంచంలో ఎందుకు వచ్చిందమ్మా, ఫేస్బుక్ లో పరిచయం అది ఇదని ఇప్పుడు ఎవరు తెలియని వాళ్ళు చెప్తారు. చెప్తున్నప్పుడు అలా కాదమ్మా నేను అంటే మా గురువు గారు కూడా నేను అమ్మ అనే పిలుస్తాను. నాకు అమ్మ లేకపోయినా మా గురువు గారు తల్లైనా తండ్రి తనే అనుకొని నాకు కూడా నువ్వు ఒక మాట చెప్పకుండా ఇంత పని చేసామని చెప్పి గురువుగారు నన్ను అరిచారు. అరిస్తే నేను డైరెక్ట్గా మీకు కలిసి నేను మాట్లాడతానని చెప్పాను. అయితే ఇంకా ఆ టైంలో తను నా మాట అర్థం చేసుకోలేదు. కొంచెం అరవటం వల్ల నాకు ట్రాన్స్ కమ్యూనిటీ కూడా వద్దు, నాకు ఈ అబ్బాయి కావాలనుకొని నేను బయటకు వచ్చేయటం జరిగింది. కొన్నాళ్ళ తర్వాత ఇంకా మా గురువు గారే ఫోన్ చేసి అయిపోయింది ఇంటికి రమ్మని చెప్తే తీసుకెళ్ళాను. ఇద్దరం కలిసి వెళ్ళాము. అసలు చాలా బాగా రిసీవ్ చేసుకున్నారు. ఇంకా నా కొడుకని అందరికి పరిచయం చేశారు మా గురువు గారు. ఇంకా నాతో స్నేహితులు కూడా అందరూ మేము చాలా తక్కువ అంచనా చేసాం ఈ అబ్బాయికి, ఒక ట్రాన్స్జెండర్తో ఇలాగా నడవటం అంటే చాలా ఇది అని చెప్పారు. నేను ఒక విషయం అడుగుతాను, అంటే గురువు గారు మనల్ని అనలో తప్పేం లేదు. అంటే మనం ఎప్పుడైతే ట్రాన్స్గా చేంజ్ అయ్యేటప్పుడు మన బాధ్యత మొత్తం కూడా మన ట్రాన్స్ఫర్లో మన గురువు గారిదే ఉంటుంది అన్నట్టు. సో అంటే తను చెప్పిన నాకెందుకు కరెక్ట్ అనిపించింది అని నేను చెప్తున్నాను. మనకు ఇన్స్టాగ్రామ్లో కానీ ఫేస్బుక్లలో కానీ టిక్టాక్లలో కానీ వాళ్ళ యాప్లలో పరిచయమైన వాళ్ళు జెన్యున్గా ఉండరని చెప్పేసి మనమే అంటాం కదా. నిజంగా వాస్తవం చాలా మంది మనల్ని అట్లా యూజ్ అండ్ త్రో చూస్తున్నాం కదా మనం చాలా వరకు. సో అంటే నీకు లక్గా దొరికిన అదృష్టం అందట అబ్బాయి నీకు, అంతేనే కదా ఇప్పుడు. సో అది వాళ్ళకి అర్థం కాలేదు, ఎందుకంటే దేనికంటే టైం పడుతుంది కాబట్టి. నువ్వు కూడా అలా మోసపోతావు అనే ఆలోచనతో ఆ రోజు మీ గురువు గారు నేను మందలించడం జరిగిందేమో అని చెప్పి నాకు అనిపించింది. సో నిజంగా వాస్తవానికి మా దాంట్లో పెద్దవాళ్ళు మమ్మల్ని అర్థం చేసుకోవడానికి కొంచెం చాలా సమయం పడుతుంది. ఎందుకంటే ఇలాంటి అంటే చాలామంది మమ్మల్ని ప్రేమించే వాళ్ళు తక్కువ, మమ్మల్ని మోసం చేసే వాళ్ళు ఎక్కువ. మా డబ్బు తినే వాళ్ళు ఎక్కువ, మాతో ప్రేమగా ఉండే వాళ్ళు తక్కువ. కేవలం వాళ్ళ అవసరాల కోసం మా దగ్గరకు వచ్చే అబ్బాయిలే ఉన్నారు, కానీ మమ్మల్ని నిజంగా ప్రేమించే వాళ్ళు తక్కువ అని చెప్పేసి మా గురువుల దగ్గర మేము బాధపడే వాళ్ళు చాలామంది ఉన్నారు. కొంతమంది సూసైడ్ చేసుకునే వాళ్ళు ఉన్నారు. కానీ
అందులో కొంతమంది సక్సెస్ అయిన వాళ్ళు ఉన్నారు, అందులో వీళ్ళిద్దరు. సో అందుకోసమనే నేను ఈరోజు ఇక్కడ దాకా రావడం జరిగింది. అందరూ మోసం చేస్తారని కాదు, ట్రాన్స్జెండర్స్ని ప్రేమించే వాళ్ళు ఉన్నారు, మమ్మల్ని ప్రేమగా చూసుకునే వాళ్ళు ఉన్నారు, మాతో లైఫ్ చేసే వాళ్ళు ఉన్నారు. ఎవడో ఎక్కడ మోసం చేసి పడే మన లైఫ్ అక్కడితోనే ఆగిపోదు. మనకంటూ ఒక లైఫ్ ఉంటుంది, ఆ లైఫ్ రిఫ్రెష్ స్టార్ట్ చేయొచ్చు. ఎంతమంది లేరు అట్లా. సో నాకు నిజంగా వీళ్ళ లైఫ్ స్టైల్ అంటే వీళ్ళ లైఫ్ స్టోరీ వింటున్నదని చెప్పి నాకు చాలా చాలా హ్యాపీగా అనిపించింది. ఆ అబ్బాయి తన కోసం ప్రేమించిన అమ్మాయిని వదిలేసేసాడు. ఎందుకంటే తనే పెళ్లి చేసుకోమంది కదా. నేను ఒకవేళ పెళ్లి చేసుకుంటే ఈ అమ్మాయి లైఫ్ ఎక్కడ ఆగమైపోతుందో, ప్రేమించిన అమ్మాయిని వదిలేసి కుటుంబాన్ని వదిలేసుకొని తనతోనే సహజీవనం చేస్తూ తనే నా ప్రాణం, తనే నాకు సర్వస్వం, తన చేపట్టుకొని ఇన్ని సంవత్సరాలు నడుస్తుందంటే రియల్లీ గ్రేట్. నిజంగా ఇలాంటి వాళ్ళు కూడా ఉంటారు. ఇంకా చాలా విషయాలు తెలుసుకుందాం మనం. సో తను నీకు ఇచ్చిన ఫస్ట్ గిఫ్ట్ ఏంటి? తను నాకు ఇచ్చిన ఫస్ట్ గిఫ్ట్ గుడ్డ మీద నా ఫోటో తీయించుకున్నాను. పచ్చబొట్టు. ఓకే. నెక్స్ట్ వచ్చి ఏమన్నా మా మ్యారేజ్ డేకి ఫస్ట్గా ఫ్రేమ్ కట్టించి ఫోటో ఇచ్చారు. ఓకే. ఆ ఫోటో ఒకటి ఇచ్చారు అంతే. సో వీళ్ళిద్దరి మధ్య చాలా మెమరీస్ ఉన్నాయి. ఏజెస్ నీకు ఇచ్చిన గిఫ్ట్స్ ఎక్కువ ఉన్నాయి, మరి నువ్వు తనకి ఇచ్చిన గిఫ్ట్స్ ఏమున్నాయి? నేనైతే ఇవ్వలేదు మేడం. ఏమి ఇవ్వలేదు. నువ్వే ఇచ్చుకున్నావు కదా సింధు, ఇంకేం కావాలి? ఇంత మంచి అమ్మాయినే తనకి ఇచ్చేసుకుంది, ఇంకా ఏం కావాలి చెప్పు నీకు? సో చాలా సెన్సిటివ్గా ఉంది సింధు. నేను అంటే ఫోన్లో మాట్లాడినప్పుడు అంతకుముందు వీళ్ళ వీడియో నేను ఒకటి చూశాను, ఒకటి ఇన్స్టాగ్రామ్ కూడా వీళ్ళ వీడియోస్ చూస్తూ ఉంటాను. అండ్ తర్వాత నేను అడిగాను వీళ్ళని ఇంటర్వ్యూ ఇస్తారా నాకు అని చెప్పేసి, అంటే చాలా సున్నితంగా చెప్పింది, ఇద్దాం అనుకుంటున్నాము, మీకు కొంచెం ఫ్రీ అయ్యాక ఇస్తాం అది ఇది అని చెప్పేసి. అది ఇంత సెన్సిటివ్గా ఉంది అమ్మాయి అని చెప్పేసి అనుకున్నాను నేను. అండ్ చాలామందికి ఒక విషయం ఉంది సింధు, డౌట్. నా డౌట్ అది, అదేవిధంగా మన సబ్స్క్రైబర్స్ కానీ మన వ్యూవర్స్ కానీ చాలామందికి సొసైటీలో డౌట్ అది. ట్రాన్స్జెండర్ దగ్గరికి వచ్చే అబ్బాయిలు కేవలం వాళ్ళ డబ్బు కోసమే, వాళ్ళ అవసరాల కోసమే వస్తున్నారు అని చెప్పేసి అంటున్నారు. సో ఆ అబ్బాయి నీ దగ్గర ఉన్న ఎప్పుడైనా డబ్బు ఎక్స్పెక్ట్ చేయడం కానీ, తప్పుగా అనుకోకండి, చాలా మందిలో డౌట్ కాబట్టి అడుగుతున్నాను. నా దగ్గర అయితే ఎప్పుడు ఏమీ ఆశించలేదు మేడం. ఓకే. ఇప్పుడు అందరూ మన ట్రాన్స్జెండర్లో కొంతమంది ఇచ్చి కూడా లేదనే వాళ్ళు ఉన్నారు. ఓకే. ఇచ్చి కూడా లేదనే వాళ్ళు చాలా మందిని చూశాను. కానీ నా దగ్గర అయితే తను ఏ రోజు ఆశించలేదు. అలా అని తను అడగలేదు, నేను ఇవ్వలేదని నేను ఏ రోజు అనుకోలేదు. ఓకే. కష్టం వచ్చినప్పుడు పార్ట్నర్ అన్నప్పుడు ఇద్దరు కలిసి మాట్లాడుకుంటాం. ఇంట్లో కూడా ఏదైనా మాకు ఏదైనా చిన్న డిస్కషన్ అయినా కూర్చొని మాట్లాడుకుంటే ఇదా కదా ఇలాగా, ఏదైనా కొనాలన్నా ఇద్దరం కూర్చొని మాట్లాడుకుంటాం, ఎక్కడికి వెళ్ళాలన్నా ఇద్దరం కూర్చొని మాట్లాడుకుంటాం. అలా ఒక అండర్స్టాండింగ్లో ఉంటాం. ఒకటి మేడం, ఇవ్వాలనుకొని మన మనసులో ఉంటే, నేను ఆల్రెడీ ఒక గిఫ్ట్ లాగా నేను ఏమి ఇచ్చానంటే తనకు రింగ్ చేయించుకున్నాను. ఓకే. నేను ఆ రింగ్ చేయించి ఒకటే చెప్పాను, ఇది నా జ్ఞాపకార్థం, నువ్వు ఎప్పుడు ఏ కష్టం వచ్చినా ఇది మాత్రం తీవాలి. అంటే ఒక్కోసారి వాళ్ళ అమ్మగారింటికే వెళ్ళొచ్చు, లేకపోతే ఏదైనా పని మీద ఊరే వెళ్ళొచ్చు, ఆ టైంలో నేను పక్కన ఉండలేను కదా, అందుకని ఆ రింగ్ అలాగా గిఫ్ట్ లాగా పెట్టండి అని ఇచ్చాను. ఉందా రింగ్ ఇప్పుడు? ఓహో, ఇది తను ఇచ్చిన ఫస్ట్ గిఫ్ట్. చేపట్టుకో సార్, తన చేపట్టుకో. ఇది మన ఏసాజ్ తనకిచ్చిన ఫస్ట్ గిఫ్ట్ అన్నట్టు. ఇది నీ చేతిలో మీరు ఇచ్చిన ఫస్ట్ గిఫ్ట్ అది, అంతేనా? సో అది ఎప్పటికీ తన గుర్తుగా, నువ్వు పక్కన లేని సందర్భాలలో నువ్వు పక్కన ఉన్నావని సందర్భం ఉంది. ఆడసింహమే కదా అది. అది గర్జించాలి ఇప్పుడు. ఏంటంటే నాన్న ఏంటండి గర్జించాలా మా ఆవిడ. సో అంటే డబ్బుల పట్ల వివాదం అయితే ఏం రాలేదు మీ ఇద్దరు అండర్స్టాండింగ్ వరకు? ఏ రోజు డబ్బుల దగ్గర కానీ లేకపోతే సొసైటీలో ఏదో ఒకసారి అబ్బాయి వచ్చి ఇంట్లో బాధపడుతున్నాడు. ఇంట్లో బాధపడుతుంటే ఏంటి డల్గా ఉన్నావు అంటే, ఏం లేదమ్మా, అదేంటి మనం ముందే అనుకున్నాం కదా ఏది దాచుకోకూడదని అని చెప్తే, లేదు మా ఫ్రెండ్స్ ఇలా అడిగారు. ఏదైనా పండక్కి వాళ్ళ ఫ్యామిలీ దగ్గరికి వెళ్ళి వచ్చినప్పుడు వాళ్ళ ఫ్యామిలీ లేదని అన్న చెప్పి బాధపడేవాడు. నేను అనేదాన్ని, కొన్ని నీకేమైనా ప్రాబ్లం ఉందా, కొన్ని నా దగ్గర చెప్పంటే, లేదమ్మా వాళ్ళు ఏది అన్నా సరే ఒకరితో నాకు పని ఏం లేదు, నాకు నీతో పని అని చెప్పి అంత క్లోజ్గా ఉంటాయి. తన ఆప్టికల్లో జాబ్ చేస్తారని చెప్పేసి అన్నారు కదా, నీ శాలరీ ఇంటికే పంపిస్తావా లేకపోతే తనకి ఇచ్చేస్తావా? లేదమ్మా, కొంచెం ఇటు ఎందుకంటే పేరెంట్స్ని కూడా చూసుకోవాలి, వాళ్ళే కదా మనకు ఫస్ట్. అంతే కదా సింధు? అంతే మేడం. సో కాబట్టి అంటే ఆ ఖర్చులో కొంచుకొని ఇంట్లోకి పంపిస్తూ చూసుకుంటా ఉంటాం. సూపర్. అంటే ఇద్దరి మధ్య అండర్స్టాండింగ్ అనేది చాలా బాగుంది. అంటే వీళ్ళు ఫస్ట్
ఫేస్బుక్లో పరిచయం అయ్యేటప్పుడు అన్నీ క్లారిఫికేషన్గా డిస్కస్ చేసుకొని పరిచయం అయ్యారు అనుకుంటా కదా కదా. చాలా అండర్స్టాండింగ్ ఉంది, ఎందుకంటే బయట జరిగే మోసాలు అవన్నీ చూశారు కదా. నేను ఎందుకు ఇప్పుడు ఆ మాట అన్నానంటే, మన వాళ్ళని ప్రేమించే అబ్బాయిలు చాలామంది ఉన్నారు. వాళ్ళు మన దగ్గరకు వచ్చి వదిలేసిన తర్వాత ఇన్స్టాగ్రామ్లో కానీ వాళ్ళ ఫొటోస్ పెట్టి, నా దగ్గర ఇన్ని లక్షలు తీసుకొని వెళ్ళిపోయాడు, నా దగ్గర అన్ని లక్షలు తీసుకొని వెళ్ళిపోయాడు, నా దగ్గర ఇన్ని లక్షలు తీసుకొని వెళ్ళిపోయాడు, నన్ను ఇలా మోసం చేసి నన్ను అలా మోసం చేస్తే మనం చాలా అంటూ ఉంటాం. మన దగ్గర ఉన్నప్పుడు మనం ఎంత చేసామని మనకు తెలుస్తుంది. సో అంటే కొంతమంది డబ్బును చూసి ఉంటారు, కొంతమంది మన వెనకాల ఏ బ్యాక్గ్రౌండ్ ఉందని చూసుకొని అట్లా ఉండేవాళ్ళు కొంతమంది ఉంటారు. కాబట్టి ఇవన్నీ బయటకు వచ్చినాక చాలా మంది అంటున్నారు ఇవన్నీ, అంటే విడిపోయిన తర్వాత ఇవన్నీ బయటకు వచ్చేస్తుంటాయి. నువ్వు చూస్తున్నావు కదా నువ్వు కూడా. సో అలాంటి వాటి గురించి నువ్వేం చెప్తావు? ఇప్పుడు నా కళ్ళతో నేనైతే బయట చాలా చూసాను, ఓకే, ఇలాంటి చాలా చూసాను. కానీ ఇప్పుడు నేను చెప్పినా తిన వరకు రాలేదు కదా, ఇది తిని ఇలాగే అంటది అని ఏదైనా అండర్స్టాండింగ్ అంతే. ఒకటి అండర్స్టాండింగ్ కలవాలి ఉండాలి అంటే ఉంటారు. ఒకళ్ళు ఒకళ్ళు కలవాలని ఉన్నా ఒకళ్ళు ఉండాలన్నా సరే అది ఏదో విధంగా గొడవ అయ్యి దూరం అవుతూ విడిపోవడం తప్ప కలిసేది ఉండదు. ఏంటంటే ఇద్దరు మొగుడు పిల్లలనాక ఒకళ్ళు కలిసి ఉండాలి అనుకుంటే కలిసి ఉంటారు, లేదు ఒకరికి వాళ్ళు అండర్స్టాండ్ లేదంటే ఇంకా ఇంట్లో ప్రతి సామాన్తో అయినా సరుకులైనా తనే తీసుకొస్తాడు. మొత్తం ఫ్యామిలీ పరంగా మొత్తం మెయింటెనెన్స్ తనది ఇంట్లో, అంటే తనే చూసుకుంటాడు. ఇప్పుడు మీ పేరెంట్స్ దగ్గరికి వెళ్తూ ఉంటావా? వెళ్తూ ఉంటాం. ఇంట్లో వాళ్ళు కొంచెం మాట్లాడుతున్నారు అప్పటికి ఇప్పటికి కొంచెం, ఇప్పటికి పర్లా కొంచెం. మీ ఆవిడని తీసుకెళ్ళావా మరి అక్కడికి? ఒకసారి తీసుకెళ్ళా, రెండోసారి మాట్లాడిచ్చా. అంటే ఎక్కువ అయితే మళ్ళీ ముస్లిం వాళ్ళు కాబట్టి కొంచెం అడ్జస్ట్మెంట్ చేసుకోవచ్చు. బుర్కా వేసుకొని తీసుకెళ్తాం. బుర్కా వేసుకొని అజ్మీర్ కూడా వెళ్ళారంట. సో చాలా అంటే మీ ఫ్యామిలీ మెంబర్స్ దగ్గరికి వెళ్ళి కలవడం, బుర్కా వేసుకొని తీసుకెళ్ళావా? బుర్కా వేసుకొని తీసుకెళ్తాం. టూర్స్ ఎట్ వెళ్ళారు మీరు ఎక్కువ? అజ్మీర్ వెళ్ళాం, ఓకే, ఆగ్రా, జైపూర్, చాలానే ఉన్నాయి సింధు చెప్పాలి ఇంకా విషయం. వైజాగ్ వెళ్ళాం, హైదరాబాద్ వెళ్ళాం. వావ్. సో చాలా అంటే వీళ్ళిద్దరిలో చాలా అండర్స్టాండింగ్ ఉంది, చాలా మెమరీస్ ఉన్నాయి, చాలా ఉన్నాయి. అబ్బాయి మాత్రం చాలా స్ట్రాంగ్గా ఉన్నాడు. అంటే ఒక ట్రాన్స్జెండర్కి మనం లైఫ్ ఇస్తే మనం పక్కకు జరగకూడదు అని చెప్పేసి అనేసి. సో అంటే ఫ్యామిలీ వాళ్ళ టాపిక్ వచ్చింది కాబట్టి అడుగుతున్నాను, పిల్లల విషయము. సో మీ అమ్మ నాన్నగారు బాధపడే విషయానికి ఒక అర్థం ఉంటుంది. ఎవరైనా సరే కొడుకు ఉందనంటే వంశం కావాలని చెప్పేసి అని అనుకుంటారు ఎవరైనా, అది తప్పు లేదు దాంట్లో. దానికి నేను కూడా వాళ్ళకే సపోర్ట్ చేశాను. ఎందుకంటే ఒక ట్రాన్స్జెండర్ అయినా సరే మనం అక్కడి నుంచి వచ్చిన పేరెంట్స్, మనం అక్కడి నుంచి వచ్చాం కాబట్టి నువ్వైనా అంతే కదా. సో అంటే పిల్లల గురించి మీ ఆలోచన ఏముంది? నేను చాలా ఇంట్రెస్ట్ అడుగుతూ ఉంటాను. అంటే వాళ్ళకంటూ కొన్ని థాట్స్. చెప్పండి. చెప్పండి చెప్తా. ఇప్పుడు ఆడవాళ్ళకి కొంతమందికి గుడ్రాలు అని అంటారు కదా, మళ్ళీ వాళ్ళ సంగతి ఏంటి? నేను మిమ్మల్ని అడుగుతాను. అంటే పిల్లలు పుట్టడం అనేది ఒక వరం. సో నువ్వు అన్నది నేను యాక్సెప్ట్ చేస్తా. సో అలా పుట్టిన వాళ్ళకి అడాప్ట్ చేసుకోవడమో, లేకపోతే బంధువుల పిల్లల్ని అడాప్ట్ చేసుకోవడమో, లేకపోతే పిల్లల్ని దత్తత తీసుకోవడం అలాంటివి చేస్తాం మనం. మా ఇంట్లో కూడా ఇప్పుడు నీకు పిల్లలు ఒకే రీజన్ ఏంటంటే పిల్లలు పుట్టరు వదిలే అదే రీజన్ జరుగుతుంది. ప్రతి ఒక్కరికి అదే రీజన్ జరుగుతూ ఉంటుంది. నేనేమంటున్నానంటే ఇప్పుడు ఆడవాళ్ళకి కూడా పిల్లలు పుట్టరు, అలా కొంతమంది ఇప్పుడు 100లో ఒక 2 3 ఉంటారు. వాళ్ళకు కూడా వాళ్ళ భార్యలను వదిలేసి వాళ్ళ మొగులు ఇంకో పెళ్లి చేసుకొని ఉండట్లేదు కదా. ఇప్పుడు నా పిల్లలంతా కలిసి ఉండాలి, ఇంకొకరితో పిల్లల్ని పెంచుకోవాలని మైండ్ సెట్ తోనే ఉంటారు కదా. అలాగే నేను కూడా మా ఆవిడతో పిల్లలు ఇంకొకరితో తెచ్చుకుందాము. ఇప్పుడు పిల్లలే ప్రాబ్లం కాదు కదా, పిల్లలు వస్తేనే సంతోషంగా ఉన్నట్టే అయింది. నేను అనేది మీ ఇద్దరి మధ్య సంతోషం అనే విషయం కాదు జాస్, ఇక్కడ మీ ఫ్యామిలీ గురించి అడిగేది. అంటే సో అంటే నువ్వు అన్నమాట నాకు అర్థమైంది. పిల్లలు పుట్టలేని వాళ్ళు చాలా మంది ఉన్నారు కదా, మరి వాళ్ళ గురించి నన్ను అడిగాను. ఐ యాక్సెప్టెడ్. అలాంటి వాళ్ళకి అడాప్ట్ చేసుకునే ఆప్షన్ ఉంది, అది ఉంది. మరి మీ ఇద్దరు అలాంటి ఆలోచన ఏమైనా ఉందా? సేమ్ నేను అందుకే ఆల్రెడీ 2 3 చెప్పి ఉంచాం. ఓకే, పిల్లల కోసం 2 3 చెప్పి ఉంచాము. వాళ్ళు కూడా పిల్లలు ఎవరైనా వస్తే ముందు మీకు ఇస్తామమ్మా అని మేము చెప్పింది. ఆల్రెడీ తెలుగు పిల్లలు అంటే చాలా ఇష్టం. ఓకే, మా ఫ్యామిలీలో మా అక్క పిల్లలు కానీ మా బ్రదర్ పిల్లలు కానీ చాలా బాగా చూస్తారు. చిన్నపిల్లలు అంటే చాలా ఇష్టం. ఓకే, దానివల్ల తనే చెప్పారు, అమ్మ మన పిల్లలు తెచ్చుకుందాము, మనం ఇచ్చేద్దాము, వాళ్ళకి ఒక లైఫ్ అనేది ఉంటుంది. అంటే ఆశ్రమాల్లో ఉంటాయి కదా పిల్లలు, తల్లిదండ్రులు లేని వాళ్ళు, అలాంటి వాళ్ళు తీసుకొచ్చుకుంటే మనం ఒక లైఫ్ ఇచ్చినట్టు ఉంటుంది అని చెప్పారు మేడం.
మంచి క్లారిటీతో ఉన్నారు వీళ్ళిద్దరు. నేను క్వశ్చన్ వేయకముందు నాకే క్వశ్చన్ ఇస్తాను. మరి మీరు ఒక ట్రాన్సే కదా, మీరు ఎలా అని చెప్పేసి. ఈ క్వశ్చన్ అనేది నేను ఎందుకంటున్నా అంటే చాలామంది సొసైటీలో ఇది ఒక క్వశ్చన్ మార్క్గా ఉండిపోయింది. ట్రాన్స్ అనేది ఒకవేళ పెళ్లి చేసుకుంటే ఆ అబ్బాయి లైఫ్ అంతా కూడా వేస్టే కదా, పిల్లలు పుట్టరు కదా మీకు, మరి ఆ అబ్బాయికి వాళ్ళ ఫ్యామిలీకి వంశం కూడా కావాలి కదా అనుకున్నప్పుడు ఆ అబ్బాయి ఒక మాట అన్నాడు. ఏమన్నాడు? పిల్లలు పుట్టలేని ఆడవాళ్ళు కూడా ఉన్నారు కదా, మరి వాళ్ళ కోసం మీరేం చేస్తారంటే ఇది తప్పదు, దత్తత తీసుకోవడం ఏదో ఒకటి చేయండి. సో అబ్బాయి నుంచి స్ట్రాంగ్గా ఉన్నాడు, ఈ ట్రాన్స్ కూడా చాలా స్ట్రాంగ్గా ఉన్నారు. వాళ్ళ పిల్లలు దత్తత తీసుకొని లైఫ్లో ముందుకెళ్ళాలి, ఇంకా హ్యాపీగా ఉండాలని కోరుకుంటున్నారు వాళ్ళు. ఇంకా ఏమైనా చెప్పాలి అనుకుంటున్నారా? నాకైతే నిజంగా చెప్తున్నాను, మీ నుంచి చాలా చాలా విషయాలు తెలుసుకున్నాను. నిజంగా నేను ఎక్స్పెక్ట్ చేయలేని విషయాలను తెలుసుకున్నాను. సింధు, ఇప్పుడు మీ పెళ్ళి ఎన్ని సంవత్సరాలు? 4 years. 4 years అవుతుంది. 4 yearsలో మీ ఇద్దరి మధ్య గొడవలు ఎన్నైనాయి? ఒక బుక్ నిండిపోయింది అనుకుంటా. అవునా? ఫస్ట్ గొడవ అయితే ఎవరు ఫస్ట్ మాట్లాడతారు? నా కోపం ఎక్కువ ఉంటే అది తగ్గింది. నీకే కోపం ఎక్కువ ఉంటుందా? నేను ఆ మూమెంట్లో టెంపర్ లేగిస్తే ఇంక కొంచెం తగ్గి కాంప్రమైజ్ చేస్తుంది. ఆమె కొంచెం కోపం ఎక్కువనప్పుడు మనం తగ్గించి మనం కాంప్రమైజ్ చేస్తాం. ఒకరికొకరు. ఎవరి కోపం ఎక్కువ వస్తుంది సింధు? తనకే కోపం ఎక్కువ వస్తుంది. తనకే ఎక్కువ వస్తుందా? తన కోపం ఎక్కువ వస్తే ఏం చేస్తాడు? తనకి ఏం కానీ కోపం వస్తే బయటికి వెళ్ళి కూర్చుంటాడు అంతే, ఏం చేయడు. కొట్టడం అసలు ఏ రోజు కూడా నాకు కొట్టాడు అనేది ఏమీ లేదు. సింధు అంటాడు, కోపం వచ్చి బయటకు కూర్చుంటాడు. ఇంకొక గంట ఉన్నప్పుడు నేనే వెళ్ళి సారీ నేనే చెప్తాను, లేకపోతే తనైనా వచ్చి పక్కన పడుకొని ఇంకా సారీ మా అంటాడు. అలా నీకు ఒకవేళ నువ్వు అంటే ఎక్కువ కోపం వచ్చినప్పుడు అంటే ఎట్లన్నా ఏదన్నా దాన్ని ఏమంటారు, ఏదన్నా పగలగొట్టి అలవాట్లు ఏమైనా ఉన్నాయన్న అలాంటి ప్రశాంతంగా వెళ్ళిపోతా, పక్క వెళ్ళిపోయి ప్రశాంతంగా అంతా రిలాక్స్ చేసుకుని అప్పుడు ఇంట్లో రిలీజ్ చేసుకొని వస్తా. ఆ కోపాన్ని అంతా పడేసి వచ్చేసి మళ్ళీ అక్కడికి వచ్చేస్తాను. కానీ కోపంతో ఎక్కడికి వెళ్ళిపోలేదు, అది మేజర్. అంటే ఎక్కడికి వెళ్ళిపోతానేమో అని భయపడుతుండదు బాబు అప్పుడు. అవును, అట్లా వెళ్ళిపోయినా ఏ రోజు 4 years లో ఈ రాత్రి రాలేదు అనేది ఏమీ లేదు. ఓకే, వెళ్తే ఒక గంట, నాకు కోపం వస్తే వాళ్ళ ఫ్రెండ్స్ దగ్గరికి వెళ్తాడు, వాళ్ళ ఫ్రెండ్స్ దగ్గరికి వెళ్తాడని నాకు తెలుసు. వాళ్ళకి ఫోన్ చేస్తే ఉన్నాడు అక్క నా పక్కనే ఉన్నాడు, కొంచెం రిలీవ్ అవుతాను, వచ్చేస్తాడు, మళ్ళీ తర్వాత కలిసిపోతారు. సో సింధు, నేను ప్రతి ఒక్క ఇంటర్వ్యూలో మనం ఎప్పుడు కూడా ట్రాన్స్ బాగా యాక్టివ్గా మాట్లాడుతాం, అబ్బాయిలు కొంచెం మీడియం ఉంది కదా అనమాట. కానీ ఈ ఇంటర్వ్యూలో ఎక్కువ ఎస్ఆర్స్ మాట్లాడుతున్నాడు, తను కొంచెం తక్కువ మాట్లాడుతుంది. ఇప్పుడు తనతో కొన్ని విషయాలు తెలుసుకుందాము. సింధు, మీ ఫ్యామిలీ గురించి. మేడం, మా ఫ్యామిలీ అంటే మా నాన్నగారు చిన్నప్పుడు చనిపోయారు మేడం. ఓకే, నేను ట్రాన్స్గా వచ్చిన కొత్తలో, ఇది ఎప్పుడో 20 సంవత్సరాల క్రితం మాట. 20 సంవత్సరాల 20 సంవత్సరాల క్రితం మాట. అయితే మా నాన్నగారికి వాళ్ళ ఫ్రెండ్ ద్వారా ఎవరో చెప్పారంట. వాళ్ళ ఫ్రెండ్ ఏంటి మీ అబ్బాయి ఇలాగా అలాగా అని చెప్తే ఒకరోజు నైట్ వచ్చి నన్ను గోపు మీద కొట్టారు. కొడితే ఏంటి ఏమైందని మా అమ్మగారు అడిగితే వీడు ఇలాగంట అలాగంట అని చెప్పి నన్ను మెడ ఇలా పట్టుకొని గోడ కానిచ్చేసారు. అప్పుడు ఇంకా మా అమ్మగారు అడ్డుపడి ఏంటి ఏమైందంటే ఇలా వీడు ఇలాగంట అతను నా కడుపుని చెడ పుట్టాడు అది ఇది అని చెప్పి నన్ను కొట్టారు. కొట్టకనే ఆ టైంలో సైకిల్ మీద వచ్చేవాళ్ళు పోలీసు వాళ్ళు. నేను పరిగెత్తుకుంటే పోలీసు వాళ్ళని తీసుకొచ్చాను ఇంటికి. పోలీసు వాళ్ళని తీసుకొచ్చి నన్ను కొట్టేస్తున్నారు చంపేస్తున్నారు అని చెప్పి గొడవ చేశాను. గొడవ చేస్తే ఇంకా నైట్ ఇంటి పక్కన వాళ్ళందరూ చెప్పి సర్దుమనికి పెట్టారు. ఇంకా అంతలో పోలీసు వెళ్ళిపోగానే మా పిన్ని వచ్చి నన్ను తీసుకెళ్ళిపోయాను. మా పిన్ని గారి దగ్గర ఉన్నాను కొన్నాళ్ళు నేను. ఎన్ని సంవత్సరాలు? మా పిన్ని గారి దగ్గరే ఉన్నాను నేను 4-5 సంవత్సరాలు. ఇంకా నేను అక్కడ ఉండటంతో మా పిన్ని గారు ఏమోనా నువ్వు ఇక్కడే ఉండు, మా అమ్మగారికి ఫోన్ చేసి పిల్లని కొట్టేస్తారా చంపేస్తారా మీరు, పిల్లని నేను పంపనని చెప్పారు. ఇంకా అంతలో మా నాన్నగారికి స్ట్రోక్ వచ్చింది. స్ట్రోక్ వచ్చి నన్ను హాస్పిటల్కి తీసుకొచ్చారు. హాస్పిటల్ తీసుకొస్తే ఇంకా హాస్పిటల్లోకి వెళ్తే మా నాన్నగారు మాస్క్ తీసి పడేశారు. నువ్వు వెళ్ళిపో, నువ్వు రావద్దు ఇక్కడికి, నా ముఖం చూడొద్దని. సరే అనుకొని నేనేం చేశానంటే తర్వాత మళ్ళీ పిన్ని గారి దగ్గరికి వెళ్ళిపోయాను. మా పిన్ని గారి దగ్గరికి వెళ్ళి అక్కడే ఉండేదాన్ని నేను. మా పిన్ని బాబాయ్ నాకు చాలా బాగా చూశారు. అమ్మా నాన్న దగ్గర ఉన్నాను కానీ నాకు పిన్నోలే చాలా బాగా చూశారు. మా అమ్మోళ్ళు 7 అక్క చెల్లెళ్ళు. ఇంటికి పెద్ద మనం ఉన్నాని మా అమ్మమ్మ గారు కానీ మాకు అందరూ బాగా చూశారు. మా పిన్ని సపోర్ట్ నాకు ఎక్కువ, అమ్మ తక్కువ,
పిన్ని ఎక్కువ సపోర్ట్ చేసేది నాకు. మా పిన్నే నాకు తినిపెట్టడం మంచి కానీ చెడ్డ కానీ. మా పిన్నితో నేను ఒక పిన్నిలాగా ఉండే కనుక ఒక ఫ్రెండ్లీగా ఉండేది. పేరు చెప్పచ్చు. చెప్పు పర్లేదు. పిన్ని గారి దగ్గర పిన్ని నాగేంద్రమ్మ. మా పిన్ని పేరు నాగేంద్రమ్మ. వాళ్ళ పిన్ని గారి పేరు నాగేంద్రమ్మ గారు అంట. ఇంకా పిన్ని దగ్గర ఉండేదాన్ని. ఇంకా అలాగలాగా నాన్నగారు ఇంకా తర్వాత తెలిసి నేను ఇంటికి వచ్చేసాను. కొన్నాళ్ళకి నాన్నగారు చనిపోయారు. అయ్యో. నాన్నగారు చనిపోతే ఇంకా అమ్మ ఒకరోజు నన్ను కూర్చోబెట్టి అడిగింది, అసలు నీ బాధ ఏంటి, నువ్వు ఎందుకు ఇలా అయ్యావు ఏంటి అని. అంటే నేను అమ్మకి ఫ్రెండ్లీగా అన్నీ కూర్చోబెట్టి చెప్పాను, నాలో ఇలా ఉంటుంది, ఆడ లక్షణాలు నాకు ఇలాగ వస్తుంది, నేను ఎవరికి చెప్పుకోనమ్మా నా బాధ. తల్లిదండ్రులే కదా ఏదైనా చెప్పుకుంటాం, తల్లి అర్థం చేసుకుంటుందని. ఇంకా మా అమ్మ నాకు ఏడ్చింది. మా అమ్మ నీకు ఎంత బాధ ఉన్నదో నాకు చెప్పలేదు ముందే అని చెప్పి మా అమ్మ ఏడ్చింది. ఇంకా అప్పటి నుంచి అమ్మతో నేను చాలా క్లోజ్గా ఉండేదాన్ని. అమ్మ నేను ఎక్కడికైనా వెళ్ళినా, ఎక్కడికి వెళ్ళామంటే పలానా దగ్గరికి వెళ్ళానంటే సరే తొందరగా ఇంటికి వచ్చి చాలా ఫ్రెండ్లీగా ఉన్నాం అమ్మ నేను. కొన్నాళ్ళ తర్వాత ఇంకా అమ్మ కూడా ఎక్స్పైర్ అయిపోయారు. ఇంకా అక్క వాళ్ళు ఉన్నారు, తమ్ముడు ఉన్నాడు, నా తర్వాత తమ్ముడు ఉన్నాడు. తమ్ముడు ఎప్పుడైనా ఫోన్లు చేసి ఎలా ఉన్నావు ఏంటి. ఇంకా ఒక అమ్మ చనిపోయిన ఒక 3-4 సంవత్సరాల వరకు నాతో ఎవరు మాట్లాడలేదు. నాతో ఎవరు మాట్లాడలేదు. నేను ఒంటరిగా ఉండేదాన్ని. ఇంకా తర్వాత చిన్న అక్క సత్యవతి అని మా అక్క మా ఇంటి పక్కనే ఉంటుంది. ఆ అక్క తమ్ముడు వచ్చారు. వచ్చి ఇంకా అలా మాట్లాడుతారు. కొన్నాళ్ళకి ఈ అబ్బాయికి నేను మ్యారేజ్ చేసుకున్నాను. మా మ్యారేజ్ సంగతి తెలిసి వచ్చి ఇంకా మాతో బాగుండేవాళ్ళు. సో నీకు అమ్మ నాన్న ప్రేమ దూరమైనా సరే ఆ అబ్బాయి ప్రేమ దగ్గరైంది. అదొక్కటే సంతోషం. సో నువ్వు కూడా అన్నావు కదా ఇందాక నాతోని, తనకి ఎవ్వరు లేరు, తనకు నేను తోడుగా ఉండాలి, వదిలేసి వెళ్ళిపోతే ఎలా అని చెప్పేసి నీ అమ్మాయి ప్రేమ కూడా కాదనుకోవడం. నిజంగా మీ ఇద్దరి ప్రేమకి హ్యాట్సప్ చెప్తున్నాను నేను. నిజంగా నాకు వీళ్ళిద్దరి మాటలు వింటుంటే ఇంకా అడగాలి అని ఉంది, కానీ టైం సరిపోదు కాబట్టి మనకి. సో నిజంగా వీళ్ళిద్దరి యొక్క అభిప్రాయాలు కూడా ఏకమయ్యి, వీళ్ళిద్దరి మాటలు కూడా ఒకే అండర్స్టాండింగ్ మీద, అటు వాళ్ళ ఫ్యామిలీ కోసం, ఇటు తన కోసం, తన లైఫ్ కోసం ఇద్దరు ఒక మంచి అండర్స్టాండింగ్ మీద ఉన్నారు. సో వీళ్ళిద్దరు లైఫ్ లాంగ్ ఎప్పుడు ఇలాగే హ్యాపీగా ఉండాలి, మనమందరం కూడా దీవిద్దాము. సో మీరిద్దరు కూడా నేను ఒకటి అడగాలనుకుంటున్నాను. ఇప్పుడు సోషల్ మీడియాలో కానీ చాలా వరకు కూడా ట్రాన్స్జెండర్స్ని మోసం చేసిన వాళ్ళు చాలామంది ఉంటున్నారు. కాబట్టి లైఫ్ లాంగ్ ఉండడానికి, అదేవిధంగా ఒక మంచి మెసేజ్ ఇవ్వాలంటే మీరిద్దరు ఏమి ఇస్తారు? ట్రాన్స్జెండర్స్తో ఒక అబ్బాయి ఉండాలంటే కానీ, లైఫ్ లాంగ్ ఉండడానికి కానీ మీ మంచి అనుభవాలు వాళ్ళకి ఏం షేర్ చేస్తారు? మంచి మెసేజ్ ఏమి ఇస్తారు జనాలకి? నేను అంటే బాయ్స్ ప్రకారంగా నేను చెప్తుంది ఏంటంటే, మీకు ఎవరైనా కలిసి ఉండాలి ట్రాన్స్తో అంటే ముందుగా వాళ్ళతో ప్రిపేర్గా ముందుగా మాట చెప్పేసి వాళ్ళకి కూడా, అంటే ఇప్పుడు నేను కలిసి ఉంటాను అంటే ఓకే ఉంటాను అని, లేదు నేను కొన్ని రోజుల వరకు ఉంటాను టైంపాస్గా ఉంటున్నాను అంటే నువ్వు ముందుగానే చెప్పేసి వాళ్ళు కూడా ఒక క్లారిటీకి వచ్చేస్తారు. ఇప్పుడు నువ్వు డీప్ అయిపోయి వాళ్ళు డీప్ అయిపోయినాక మళ్ళీ నువ్వు ఏదో ఒకటి వచ్చి పక్కెళ్ళిపోయి మళ్ళీ నీ వల్ల వాళ్ళు సూసైడ్లు అవి ఎక్కువ జరుగుతున్నాయి కదా ఈ రోజుల్లో, మాట్లాడితే అయ్యే జరుగుతూ ఉన్నాయి. అలా ఏం కాకుండా మీ అభిప్రాయం ప్రకారం మేము ఉంటే ముందుగా చెప్పేస్తే మంచిది. అది కూడా ఏంటంటే ట్రాన్స్కి లేడీస్కి సంబంధించింది ఒకటే, వాళ్ళది మనసే వీళ్ళది మనసే, వాళ్ళు ఆడవాళ్ళే వీళ్ళు ఆడవాళ్ళే. ఏంటంటే ఇద్దరికి తేడా పిల్లలు అక్కడ పుట్టారు అంతే, దాని మించి డిఫరెన్స్ ఏమీ లేదు. కొంచెం ఏమైనా చెప్పుకుని వస్తే ముందడిగేస్తే మంచిది అని చెప్పి నా వైపు నేను చెప్పేది అంతే. ఒకటి ఏదైనా సరే ముందే అభిప్రాయాలతో ఏకమై ఉండాలి, కానీ ఏదైనా వాళ్ళ అవసరం కోసం రావద్దు అని చెప్పేసి అని చెప్పి ఏసస్ చాలా మంచి స్ట్రాంగ్ విషయం చెప్పాడు మనందరికీ కూడా. అండ్ నువ్వు? నేను చెప్పేది ఒకటే, ఎవరైనా మా జీవితాల్లోకి రావాలనుకుంటే ముందు వాళ్ళ ఇంట్లో వాళ్ళు సంప్రదించాలి. ఓకే, అబ్బాయి వాళ్ళు ముందు అబ్బాయిలు వాళ్ళ ఇంట్లో సంప్రదించాలి. ఎందుకంటే వాళ్ళు దేనికి వస్తున్నారు అనేది వాళ్ళకి తెలుసు కానీ ఎవరికి తెలియదు. వాళ్ళు వస్తున్నారు, ఫ్యామిలీ చాలా డిస్టర్బ్ అవుతుంది. వాళ్ళ ఫ్యామిలీ డిస్టర్బ్ అవుతారని వీళ్ళు కూడా ఏం చేస్తున్నారంటే ఫ్యామిలీ కొంతమంది సపోర్ట్ చేసి వెళ్ళిపోతున్నారు. అందరూ ఈ అబ్బాయిలాగే ఉండాలని ఏమీ లేదు. వాళ్ళు నేను చెప్పేది ఒకటి, ఇటు ట్రాన్స్ బాధపడకూడదు, అటు ఫ్యామిలీ బాధపడకూడదు. వాళ్ళని ఒప్పించి మనస్ఫూర్తిగా మమ్మల్ని చేసుకునే ఉద్దేశం ఉంటే మా దగ్గరికి రండి. లేదంటే మేము ట్రాన్స్జెండర్గా మారినప్పుడు పడే బాధ కన్నా ఇదేం పెద్ద బాధ కాదు. 4 రోజులు బాధపడతాం, మేము మామూలు అయిపోతాం. కానీ మా జీవితంలోకి వచ్చి
నీతో నడిస్తే మా వాళ్ళు అలా అన్నారు, మా వాళ్ళు ఇలా అన్నారు, నా జీవితం అంటే నాకు లైఫ్ వద్దా, ఇలాది ముందే నిర్ణయించుకుని రమ్మని ఒక రిక్వెస్ట్ చేస్తున్నాను. సూపర్. ఏదైనా సరే ముందుగానే అభిప్రాయాలలో కానీ అంటే ఫ్యామిలీ వాళ్ళని కానీ ఏదైనా సొసైటీ నుంచి వచ్చే ఎదుర్కొనే సమస్యలు కానీ అన్నీ దిగమించుకొని మేము ముందడుగు వేస్తామంటేనే మన లైఫ్లోకి రావాలి. కానీ ఏదో ఉద్దేశం డబ్బు కోసం కానీ ఫిజికల్గా రావడం కోసం కానీ మాయమాటలు చెప్పి రావడం కోసం అయితే రావద్దు అని అంటున్నాను. మన వాళ్ళు కూడా ట్రాన్స్జెండర్స్ అందరికీ వీళ్ళిద్దరిచ్చే మెసేజ్ ఒకటే, ప్రతి ఒక్కరిని కూడా అర్థం చేసుకొని మన లైఫ్లోకి రాణిస్తే బెటర్ అని చెప్పేసి అని అంటున్నారు. సో చూసారు కదా ఫ్రెండ్స్, ఈరోజు నేను మీ విజయవాడకు వచ్చి ఈ యొక్క పెళ్లి జంటని, అదేవిధంగా ప్రేమ జంటని, అదేవిధంగా వీళ్ళ యొక్క లైఫ్ స్టైల్ని ఎలా ఉంటుందనేది, వీళ్ళ ప్రేమ ప్రయాణం కానీ అండ్ వీళ్ళ ఫ్యామిలీస్తో పడ్డ బాధలు కానీ ఇప్పుడు వీళ్ళ లైఫ్ ఎలా ఉందనే విషయం కూడా తెలుసుకోవడం కోసం మనం ఇక్కడ దాకా రావడం జరిగింది. చాలా వరకే మనతో షేర్ చేసుకున్నారు. అండ్ తొందరలో వీళ్ళు ఒక బాబుని కానీ పాపని కానీ అడాప్ట్ చేసుకున్న తర్వాత తనతో కూడా మనము ఒక వీడియో చేద్దాము. సో కమింగ్ సూన్ మనము. అండ్ ఇద్దరికి మరొకసారి కంగ్రాచులేషన్స్. అండ్ మీరిద్దరు కూడా ఎప్పుడు హ్యాపీగా ఉండాలని మన ఇట్స్ మీ స్నేహ ఛానల్ సబ్స్క్రైబర్స్ అదేవిధంగా మన యూఎస్ కూడా కోరుకుంటున్నాము. మన ట్రాన్స్ కమిటీ వ్యక్తులు కూడా మిమ్మల్ని ఆదర్శంగా తీసుకొని ఇంకా అంటే ఎవరైతే మనతో లైఫ్ లాంగ్ ఉండాలనుకున్న అబ్బాయి వస్తున్నాడు అలాంటి వాళ్ళని స్వీకరించాలి. డబ్బు కోసం కానీ ఫిజికల్గా కోసం కానీ మనకు అవసరాల కోసం వచ్చే వాళ్ళని మాత్రం దూరం పెట్టేసి అర్థం చేసుకొని మనకి ముందడిగేసి మన వెనక ఉండి మనకు సపోర్ట్ చేసే వాళ్ళని మనం యాక్సెప్ట్ చేయాలని చెప్పేసి నేను కోరుకుంటున్నాను. అండ్ థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ మరొకసారి మీకు. థ్యాంక్ యూ నాన్న. థ్యాంక్ యూ సో మచ్.